టీ కప్పు హ్యాండిల్ విరిగిపోతే దాన్ని బడ్స్ దాచుకోవటానికో ఏ పిన్నీసులు వేసుకోవటానికో ఉపయోగిస్తాం. అలాగే దుప్పటి చిరిగిపోతే దాన్ని 4 మడతలు వేసి కాళ్ళు తుడుచుకునే పట్టాలాగా ఉపయోగిస్తాం. కొండకు చిల్లు పడిందంటే మనం దాన్ని ఏ పూల కుండీ కిందో ఉపయోగిస్తూ ఉంటాం. మరి సంపాదించే శక్తి సన్నగిల్లినప్పుడు వృద్ధులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో ఎందుకు పడేస్తున్నాం? కండరాల శక్తి మాత్రమే ఉపయోగమా? వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ శక్తిని, వాళ్ళ పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకోలేమా? పైగా పండ్లు పంచిపెట్టి వాళ్ళ మీద సానుభూతి చూపి ఏదో దైవ కార్యం చేసినట్టు ఫోటోలకి పోజులు ఇస్తూ ఉంటున్నాం. మన దేశంలో వృద్ధుల పట్ల ఉదాసీనత భావం బాగా పెరిగిపోయింది. ఒక్కసారి మీరు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడిన వారిని చూడండి. ఒకరికి 75 సంవత్సరాలు, ఒకరికి 79 సంవత్సరాలు. అయినా ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగే పదవిలో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా నోబెల్ బహుమతి పొందిన వాళ్ళని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. దాదాపుగా అందరూ వృద్ధులే. ఇప్పటికీ కూడా మన దేశం ఏం కోల్పోతుంది, ఎంత ప్రయోజనాలను జారవిడుచుకుంటుందో మన వాళ్ళకి అర్థం కావడం లేదు. ఒక వృద్ధులైన డాక్టర్ వద్దకు వెళ్ళండి, ఏమి లాభమో తెలిసొస్తుంది. అలాగే వృద్ధులైన అనుభవజ్ఞులైన లాయర్ వద్దకు వెళ్ళండి, విఘ్నతతో కూడిన సలహా లభిస్తుంది. అలాగే వృద్ధులైన కళాకారుల వద్దకు వెళ్ళండి, ఎన్నో మెలకువలు తెలుస్తాయి. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏ రంగంలోనైనా వృద్ధులు ఉంటే ఆ రంగానికే వాళ్ళు ఒక పెద్ద నిధి లాంటి వాళ్ళు. మనం వాళ్ళని సేవించి వాళ్ళ దగ్గర ఉన్న అనుభవాన్ని కనుక ఉపయోగించుకుంటే మనకి ఎన్నో మెలకువలు తెలుస్తాయి. మనం ఇంకా ఆ రంగంలో నిష్ణాతులు కావడానికి ఎంతో అవకాశం ఉంది. పైగా వాళ్ళను ఉపయోగించుకుంటూ ఉంటే వాళ్ళు ఇంకా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు. అప్పుడు వాళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నేటి బాలలే రేపటి పౌరులు అన్న మాట ఎంత వాస్తవమో, వృద్ధులు కూడా మన దేశానికి ఓ పెద్ద సంపద. వారి అనుభవాలు, వారి మెలకువలు ఈ దేశానికి చాలా అవసరం. అసలు వృద్ధాశ్రమాలు ఎందుకు? ఒక మాట చెప్పండి నాకు. వృద్ధాశ్రమాలు లేని మన దేశాన్ని మనం చూడగలగాలి. అప్పుడే మనం ముందుకు వెళ్తాం. ఈ మధ్య ఒక వివిఐపి వృద్ధాశ్రమం ఓపెనింగ్ చేస్తే ఆ వృద్ధాశ్రమం వారు ఒక రిజిస్టర్ ఇచ్చారు. ఆయన ఏదో దాంట్లో రాసి సంతకం పెట్టారు. నాకు సరిగా అర్థం కాలేదు. నేను వెంటనే ఆయనకి ఫోన్ చేసి అడిగాను, సార్ మీరు ఆ రిజిస్టర్లో ఏం రాశారు అని అడిగాను. అప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, ఇలాంటి వృద్ధాశ్రమాలు ఎంత త్వరగా అంతమైతే నేను అంత సంతోషిస్తాను అని రాసి సంతకం పెట్టానండి అన్నారు. ఇంతకంటే మనకేం కావాలి? ఇలా అందరం కూడా ఆ విధంగా ప్రభావితమయ్యి వృద్ధాశ్రమాలు లేని మన దేశాన్ని మనం చూద్దాం. వాళ్ళే మన దేశ సంపద, వాళ్ళే మన నిర్దేశకులు. వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకొని మనం కూడా మన జీవితంలో అభివృద్ధి సాధిద్దాం.